అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 24 గంటల పాటు ఆయన చేత అంత డ్రామా ప్లే చేస్తారా? సీసీ ఫుటేజ్ ఈ రోజు కూడా జగ్గపేట దగ్గర పడిపోయినటువంటి వీడియో బయటకు వచ్చింది. ఇంత ఫ్యాబ్రికేట్ చేయలేరు కదా. ఒకటే అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. రుజువులు ఉన్నాయి అని 100 మంది బయటకు వస్తున్నారు. ఎవరు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అది మా ప్రవీణ్, మా అన్నయ్య కాదు, ప్రవీణ్ చెల్లి అంటుంది, ప్రవీణ్ అసిస్టెంట్ అంటుంది. ఫోటోలు చూశారు మీడియాలో, వీడియోలో పోలీసులు రిలీజ్ చేసినాయి. అరే ఆ మోటార్ సైకిల్ అంత ఎత్తు మా అన్నయ్య లేడు, అంత పొట్ట మా అన్నయ్యకి లేదు అంటే 12 గంటల్లో పొట్ట వచ్చిందేమో నాకు తెలియదు, నాకు రాదు. 3 ఇంచులు వస్తుంది 3 సంవత్సరాల తర్వాత, మళ్ళీ తగ్గిపోతుంది. మరి పొట్ట లేనోడికి ఇంత పొట్ట ఎలా పెట్టారు? పొట్టిగా ఉన్నోడికి, యావరేజ్ హైట్ ఉన్నోడికి అంత పొడిగి ఎందుకు చేశారు? బుల్లెట్ అంత హైట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వీడియో ఏది? ఒకటే అడుగుతున్నాను. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, ఆ వీడియో రిలీజ్ చేయండి. ఏం రిలీజ్ చేశారు? బాడీ కిందని పైన మోటార్ సైకిల్. యాక్సిడెంట్ ఎప్పుడైనా బాడీ కింద నుండి మోటార్ అయితే అంటే ఆ మోటార్ సైకిల్ ఏమైనా ఆక్సిజన్తో చంపింది ఆయన్ని? బాడీ కిందనేటి, మోటార్ సైకిల్ పైనేటి? యాక్సిడెంట్ అయితే ఎక్కడ చూడండి, బాడీ ఒక దగ్గర పడిపోద్ది, మోటార్ సైకిల్ ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. కాలు ఇరిగిపోద్దో, చెయ్యి ఇరిగిపోద్దో. హెల్మెట్ లేకపోతే అందరికీ హెల్మెట్లు దానం చేయమని అందరూ ముఖ్యమంత్రులకి లెటర్లు రాశారు. ఎందుకు? 500కైనా ఇవ్వండి, దానమైనా చేయండి అని. ఎందుకు? హెల్మెట్ లేకపోతే చనిపోతాడు. ఆయనకి హెల్మెట్ ఉంది, ఆయన హెల్మెట్కి ఏమవ్వలేదు. నేను చూశాను ఆయన ముఖం మీద గాయాలు, పోస్ట్ మార్టం వీడియోలు ఉన్నాయి, మీరందరూ రిలీజ్ చేశారు. గాయాలు, అది యాక్సిడెంట్ గాయాలు అలగావు, బుర్ర పగిలిపోద్ది. ఈ పళ్ళు, ఈ నాలుక ఏమైంది? నాలుకను కోస్తానని ఒకడు అన్నాడు. జనవరి 31 ప్రవీణ్ పోస్ట్ పెట్టాడు. మరి ఆయన్ని అరెస్ట్ చేశారా? ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేశారా? నీ నాలుకను కోస్తాను, నీ గుడ్లు పీకుతాను అన్నోడికి ఏం పీకారు? ఆ నాలుగు ఉందో లేదో నన్ను ఓపెన్ చేయలేదు పోలీసులు. అందుకే నేను వెళ్ళాను లోపలికి. ఇంత దూరం మాకుని చూశాను, ఆ మూతంతా అది పొంగిపోయింది. ఇవన్నీ గాయాలు, కర్రతో కొట్టినవి అవుతాయి, బ్లేడ్తో కట్ చేసినవి అవుతాయి. నా కామన్ సెన్స్, నేను చూడలేదు. ఇది హత్య అని లక్షలు కోట్ల మంది నమ్ముతున్నారు ప్రస్తుతానికి ఉన్న రుజువులతో. దానికి వీళ్ళు దీన్ని క్లోజ్ చేయాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే చేసిస్తే, ఆయన తాగాడండి ముందే ఏం చేయాలి? అంతవరకు ఎందుకు? పంచనామాలు రాయాలి. యాక్సిడెంట్ జరిగిన 11:40కే. మరి సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ అవగానే ఎందుకు రాలేదు పోలీసులు అక్కడికి? యాక్సిడెంట్ అయింది, ఏ వెహికల్ గుద్దింది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. ఇప్పుడు ఏమైనా కొత్త వెహికల్ పెడతారు, మళ్ళా కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు ఏమైనా లాగుతారా? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది కనబడుతుంది క్లియర్గానే. మోటార్ సైకిల్ వెళ్తుంది, ట్రక్కు గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, కారు గుద్దిందా, ఆయనంతా ఆయనే పడిపోయాడా? అక్కడ స్పీడ్ ఎంత చూసారు మీరు? యాక్సిడెంట్ సీన్ని జస్ట్ అడుగులు. అక్కడ యాక్సిడెంట్ అయితే బండి అటే వెళ్తుంది, మనిషి ముందుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగొచ్చాడు? ఆ శవం మీదకి బండి ఎలాగొచ్చింది? చక్కగా ఐ గ్లాసులు పక్కన ఎలాగుంటాయి, హెల్మెట్ అంత బాగా ఎవరు తీసి హెల్మెట్ పెట్టారు? అది ఈ హెల్మెట్టా, ఆ హెల్మెట్టా? ఎన్ని ప్రశ్నలు మనం